స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి మెయిన్ రీజన్ లైఫ్ స్టైల్. బాడీలో స్పెర్మ్ తయారవ్వాలంటే సప్తధాతువులు సక్రమంగా ఫిల్టరేషన్ అవుతూ వస్తూ చివరి ధాతువు వీర్యం వస్తుంది. ఈ వీర్యం రావాలంటే మనం తీసుకునే ఫస్ట్ ధాతువు అంటే రసము, అంటే ఆహారం. ఈ ఆహార విహారాలు, పానీయాలు ఇలాంటివన్నీ కూడా డ్రింక్స్, ఫుడ్ సరిగ్గా తీసుకుంటే అది 7 స్టేజెస్ ఫిల్టర్ అయిపోయి 7th స్టేజ్ స్పెర్మ్గా తయారవుతుంది. కాబట్టి మనకు ఎక్కడ లోపం ఉంటుంది? రసంలో లోపం ఉంటుంది. తర్వాత స్టేజీలు కూడా కొంతమందికి లోపం ఉంటాయి. రసం రక్తంగా మారినప్పుడు, మేధస్సుగా మారినప్పుడు, ఇట్లా చాలా రకాలు మారుతున్నప్పుడు 7 స్టేజీల్లో ఎక్కడో ఒక చోట వీళ్ళకి ప్రాబ్లం ఉండొచ్చు. ఈ సమస్య ఎక్కువగా పిల్లలకి, అంటే 18-20 ఏళ్ళ పిల్లలకు కూడా ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. రీజన్ ఏంటంటే డైట్ సరిగ్గా లేదు, ఫ్యాషన్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ బాగా తినడానికి అలవాటు పడిపోయారు. ఇంట్లో వండింది నచ్చదు. ఇంట్లో వండిన పుష్టికరమైన ఆహారం అంటే వాళ్ళకి రుచి అనిపించదు. బయట రెస్టారెంట్లలో, టిఫిన్ బండ్ల దగ్గర, రోడ్ సైడ్ తినడం అలవాటు పడిపోయి మాకు అదే మంచిగా ఉందని చెప్పి అవే తింటున్నారు. కానీ అక్కడికి వచ్చి ప్రాబ్లం ఏమవుతుంది? చివరికి స్పెర్మ్ మీద ఎఫెక్ట్ అవుతుంది. స్పెర్మే కాదు, అంగస్తంభన సమస్య ఉంటుంది, ఎక్కువసేపు చేయలేని సమస్య ఉంటుంది.